ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. కార్తీక మాసంలో పితృకర్మలు ఆచరించవచ్చా? పితృకర్మలకి కార్తీక మాసానికి సంబంధం లేదు. చనిపోయినటువంటి తిథి తద్దినాలు పెట్టాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా కార్తీక మాసంలో కూడా పితృదేవతలకి గనక ఆ యొక్క కర్మ గనక ఆచరించినట్లయితే, తద్దినాదులు వంటివి పెట్టినట్లయితేనే పరలోకంలో ఉన్నటువంటి వారు అద్వితీయంగా ఆశీస్సుల్ని ప్రసాదిస్తారు. వారికి మోక్షం కూడా వచ్చి తీరుతుంది మనం ఆచరించేటువంటి పితృకర్మల వల్ల. వంశము నిల్పనే కదా వివాహంబు అన్నారు. వంశోద్ధారకుడు తప్పనిసరిగా వారి వారి వంశానికి సంబంధించినంత వరకు కూడా కర్మల్ని ఆచరించి తీరాల్సిందే. పితృకర్మలు చేయవలసిందే. దానికి మాసంతో పని లేదు. అయ్యో కార్తీక మాసం చేయటానికి వీల్లేదు అని ఎక్కడా చెప్పలేదు. ఏ విధి విధానం దానిదే. అయితే ఉపవాసములు, కార్తీక పూజలు అనేటువంటివి ఈ పితృకర్మ జరిపేటప్పుడు చేయరాదు. పితృకర్మ చేసేటప్పుడు ఉపవాసాలు ఉంటాం, ఇలాంటివి మాత్రం చేయకూడదు. అంతేకాకుండా పితృదేవతలు కూడాను సాక్షాత్తు ఈశ్వర స్వరూపంతో విరాజులుతూ ఉంటారు. ఆ పేర్లకి చివర ఈశ్వర అనే పదం తగిలిస్తారు. శ్రీరామూర్తీశ్వర అలా తగిలిస్తారు. కాబట్టి వారికి పిండ ప్రదానాలు అనేటువంటివి కార్తీక మాసంలో చేయాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆచరించి తీరవలసిందే. అలా ఆచరించని పక్షాన చాలా నష్టం వాటిల్లుతుంది. అయితే కార్తీక మాసంలో పరాన్న భక్షణ చేయరాదు, తద్దినం భోజనాలు తినరాదు అని కూడాను చెప్పారు. ఇతరుల ఇళ్ళకి వెళ్ళి తినకూడదు. ఎవరైతే పితృకర్మలు ఆచరించాలో తప్పనిసరిగా ఆచరించి తీరాల్సిందే. కార్తీకమని దానికి ఒక నిషిద్ధ మంత్రం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకొని వారి వారి విధులు వాళ్ళు నిర్వర్తించడం వల్ల పితృదేవతల యొక్క ఆశీస్సుల్ని చక్కగా పొందడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. కార్తీక మాసంలో వివిధ రకాలైనటువంటి పుష్పాలు సేకరించి ఆ పుష్పాలన్నింటినీ కూడా ఒక నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం గనక చేసినట్లయితే అద్వితీయమైన గొప్ప అభివృద్ధి జరిగి తీరుతుంది అలా ఆచరించేటువంటి వారికి అని శాస్త్రం. గో వృషభ వివాహం అని చెప్పేసి ఉంటుంది. ఈ గోవు వృషభ వివాహాన్ని ఈశ్వరాలయ ప్రాంగణంలో ఆచరిస్తారు. ఆ గోవు, ఆ వృషభం పంట పొలాల్లో పడి తినేటప్పుడు వాటిని అదిలించకూడదు. వాటికి కడుపారా భోజనం పెట్టి ఏర్పాటు చేయాలి. అంటే తిన్నంత తిననిచ్చి వదలాలి. వాటిని బాధించకూడదు అని శాస్త్రం. అందుచేత కేవలం ఒక్క వీటికే ఇంత ప్రాధాన్యత ఉన్నప్పుడు పితృకర్మలకు ఎందుకు ప్రాధాన్యత ఉండదు? తప్పనిసరిగా కార్తీక మాసంలో పితృకర్మలు ఉన్నవాళ్ళు ఆచరించవచ్చు. దానికి తగినటువంటి దానాదులు కార్తీక దామోదర ప్రీత్యర్థం అంటూ కూడా చేయవచ్చు. తప్పు లేదు. సర్వే జనా సుఖినో భవంతు.